రైట్ ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. తొక్కిసలాటలో మరణాలు చోటు చేసుకుంటున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ధృవీకరించారు. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. 14వ నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండటంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబర్ ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు భావిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇక మృతుల్లో 10 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చూస్తున్నాం మనం ఏదైతే ఉందో మహాకుంభమేళ మరి కొద్ది రోజుల్లోనే పూర్తవుతున్న నేపథ్యంలో భక్తులందరూ ఖచ్చితంగా ఈ అంటే ఈ దీనిలో పార్టిసిపేట్ చేయాలని ఒక అత్యుత్సాహం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎవరికి వీలైనంత వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకొని మహాకుంభమేళకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం శనివారం రాత్రి దాదాపు 9:55 సమయంలో ఒక చిత్రమైన ఘటన అయితే చోటు చేసుకుని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే అత్యుత్సాహంగా ఉన్నారో ఒకేసారి 12, 13, 14 3 ప్లాట్ఫామ్ల మీద డిఫరెంట్ ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొత్తానికి ఈ మహాకుంభమేళకు వెళ్తున్న భక్తులు కానివ్వండి, అక్కడికి పోటెత్తున్న భక్తులకు సౌకర్యవంతము అశ్విని వైష్ణవ్ మొత్తం 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు అంటే యూజువల్లీ చెప్పిన టైం కాకుండా అవి కొద్ది డిఫరెంట్ టైం జోన్స్ లో నడుస్తుంటాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకటే ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద ఉండడము, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న నేపథ్యంలో మిగిలిన ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు ప్రత్యేక అంటే అది ఉంది కాబట్టి అందులో వెళ్ళిపోదామనే ప్రయత్నంలో భాగంగానే మొత్తం అందరూ కలిపి ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రావడము. అందులో భాగంగానే ఏవైతే దానికి ఉన్న జనరల్ బోగీలు కానివ్వండి, లేకపోతే అన్రిజర్వ్డ్ బోగీలు తక్కువగా ఉండడంతో అందరూ ఒకసారి దానిలోకి ఎక్కే ప్రయత్నం చేయడం నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగిందన్నది అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో మొత్తం 18 మంది చనిపోయారు. అందులో 3 చిన్నపిల్లలు కూడా ఉండడం అనేది ఖచ్చితంగా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఎక్కువ శాతం పేదలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఉండడం అన్నది వారితో దిగ్భ్రాంతికి గురి చేస్తుంటే దీనిపైన ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ అలాగే రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిపైన దర్యాప్తుకు ఆదేశించారు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరైతే నా మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపిస్తుంటే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మంచి చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సందర్భంలో మనం చిదంబరెడ్డి అయితే చెప్పండి, మొన్నటి వరకు చూసుకుంటే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి చాలా మంది భక్తులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ అదే కుంభమేళాకు వెళ్లే భక్తులకు కూడా ఇటువంటి తొక్కిసలాట జరగడం, మరణించడం ఈ విధంగా చూసుకోవాలంటారు? అయితే ఇది ఖచ్చితంగా అంటే జనాల అత్యుత్సాహం అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి కొన్ని రోజులు మాత్రమే ఉంది. మరొకటి వీకెండ్ అవ్వడం కూడా శనివారం రాత్రి అనగానే వీకెండ్ కాబట్టి సండే రోజు బయలుదేరి
ఢిల్లీ నుంచి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చేసి యాజ్ యూజువల్ వర్క్ చేసుకోవచ్చు అనే ఒక ఆశాభావం అయితే ప్రజల్లో ఉంటుంది. అందులో భాగంగానే ఎక్కువ మంది శనివారాలు అలాగే పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఇంపార్టెంట్ డేస్ అంటే ఏదైతే మనం చూసామో మౌని అమావాస్య కానివ్వండి, మాఘ పౌర్ణమి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో అక్కడ స్నానం చేస్తే మరింత మంచిది అనే ఒక నమ్మకాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతుంది చెప్పాలి. ఎందుకంటే 4 రైళ్లలో వెళ్లాల్సిన మనుషులు ఒక్క రైలుకి వెళ్లే ప్రయత్నం చేయడం కానివ్వండి, అంత స్థాయిలో జనాలు ఒక్కసారిగా అక్కడ వెళ్ళడం అన్నది ఖచ్చితంగా ఈ తొక్కిసలాట కారణంగానే మనం చూడాల్సిన నేపథ్యం ఉంటుంది. దీనికి తోడు మనం చూస్తున్నాం అన్నమాట గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు అంటే తెలంగాణకు సంబంధించిన ప్రయాణికులు కూడా కొద్దిమంది ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడము, నిన్న కూడా మరో రోడ్డు ప్రమాదం జరిగి ఛత్తీస్గఢ్ కు సంబంధించిన 10 మంది చనిపోవడం అనేది జరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే మౌని అమావాస్య రోజు అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోవడం అన్నది కూడా నిజంగానే ప్రతి ఒక్కరు ఇంకా మర్చిపోక ముందే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికులైనా సరే లేకపోతే భక్తులైనా సరే అక్కడికి వెళ్లాలన్న ఆలోచన ఉంది, బాగానే ఉంది. కానీ బట్ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి, సౌకర్యాలకు అనుగుణంగానే అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఈ అత్యుత్సాహంతో ఒకరి మీద ఒకరు వెళ్లాలనే ప్రయత్నం కానివ్వండి, లేకపోతే మరి కాసేపు ఆగితే మిగిలిన ఎక్స్ప్రెస్ రైలు కూడా వస్తాయి, అందులో వెళ్లే అవకాశం ఉన్నా సరే తొందరగా అక్కడ వెళ్ళిపోవాలన్న ఏదైతే ఉందో ఆలోచన అదే ఇవాళ వీళ్ళకి మృత్యు కారణంగా అయితే మారినట్టుగా మనం చెప్పాలి. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.